ఆనందం ఎక్కువయ్యి నవ్వొస్తుందంటీ. నిజమే, 20 ఏళ్ల నుండి ప్రతీకారం తీర్చుకోవాలని కళ్ళు కాయలు కాచేలా చూశాం. ఇప్పుడు మన కల పండింది చంద్రముఖి. దేవాను పెళ్లి చేసుకుంటే ఘట్టమనేని కంచుకోట మనవశం అవుతుందంటీ. పెళ్లి కాకపోతే లెక్కలేనన్ని ఆస్తులు మనవశమవుతాయి. ఆస్తులు పోయినా పస్తులుంటాం అంకుల్. కానీ తల్లిదండ్రుల్ని బలికొన్న ఈ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలి. దేవాని కూడా. దేవాను సొంతం చేసుకున్నాక ఒక్కొక్కరిని బలిపీఠం ఎక్కిస్తాను. ప్రతిదీ ప్రమాదంగానే చిత్రీకరిస్తానంటీ. ముందు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చంద్రముఖి. మీరు వినియోగదారులైతే మరి నా సంగతేంటి? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఈడున్నది నీలంబరి కాదమ్మగారు, చంద్రముఖి. నన్ను చెప్పేది నిజమయ్యా. అమ్మగారుల మీద కక్ష పెంచుకొని కుటుంబాన్ని నాశనం సైనికి రూపం మార్చుకొనొచ్చిన నాగపడగల చంద్రముఖి. నేనెవరో మీరే తెలుసుకోండి. ఇదిగోండి, ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th సర్టిఫికేట్, ఇది నా ఆధార్ కార్డ్, ఇది నా పాస్పోర్ట్ అండ్ ఇది నా పాన్ కార్డ్. ఘట్టమనేని అఖిలాండేశ్వరినైనా నేను నా పెద్ద కొడుకు దేవేంద్రతో నీలాంబరి పెళ్లి జరిపించకపోతే నా యావదాస్తిని నీలాంబరికి దారాదత్తం చేస్తాను. అమ్మా, నీ కొడుకు ప్రేమ గెలవడం కోసం ఘట్టం లేని చరిత్రను, ఆస్తిని అన్నిటినీ త్రాసులో పెట్టావు. నిర్ణయించిన తేదీలో నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోతే యావదాస్తి దారపోస్తానన్నావు. పరపతి పోతుందన్న బాధ లేదు, కానీ మా అమ్మ మంచితనం, గౌరవం, ఆధిపత్యం పోకూడదనే నా ఆశ. నా ప్రేమ గెలిపించుకోవాలన్నా, ఘట్టం లేని ప్రతిష్టను నిలబెట్టుకోవాలన్నా నేను మళ్ళీ ఇంతకుముందు దేవాలా ఉండాలి. గతం గుర్తుకు రావాలి. పార్వతి, ఇదేంటి ఈ పనులని నువ్వు చేయకూడదు. అదేంటి పెద్దబాబు గారు అట్టా అంటారు? నువ్వు సునంద ఆంటీ కోడలివి కాబోతున్నావు. ఇలాంటి పనులు చేయకూడదు. ఏ ఇంటి కోడలైనా ఆడపిల్ల పని చేస్తేనే అందం, మర్యాద పెద్దబాబు గారు. మీ పనులన్నీ సక్కపెట్టిపోతే కానీ నాకు నిద్రట్టదు.
ఇప్పుడు నొప్పి తగ్గిందా పార్వతి? మాట్లాడమేంటి పార్వతి? పెద్దబాబు గారు, మీరు మీరు ఇట్టా చేసినారేంటి? అవును, నేను ఇలా చేశానేంటి? ఎలా చెప్పు పార్వతి. మీ కళ్ళల్లో జిల్లెడి పూలు పడినప్పుడు నానే నా కొంగు నోట్లో ఎట్టుకుని ఇట్ట చేసినాను. గుర్తొచ్చినారా పెద్దబాబు గారు? నేనే ఆలోచించండి పెద్దబాబు గారు. ఆ రోజు నేనే కొంగుతో కన్ను ఆలోచించండి పెద్దబాబు గారు. ఆలోచించండి. ఆ రోజు నేను గుర్తొచ్చిందా పెద్దబాబు గారు? ఆలోచించండి. పార్వతి, అమ్మగారు, త్వరలో నీ పెళ్లి జరగబోతోంది. నువ్వు ఆ పని ఈ పని అంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పోతే అలసిపోతావు. ఆరోగ్యం కూడా పాడవుతుంది. నా కోడల్ని ఇలా చేశావేంటి అని మా సునంద కంప్లైంట్ ఇచ్చేలా ఉంది. నా నీడికి పోయినా ఈ ఇంటిని మిమ్మల్ని అయితే మర్చిపోనమ్మగారు. పార్వతి ఎప్పటికీ మీ ఇంటి పని మనిషే. గడప దాటిపోతావన్న ఆలోచన ఆడపిల్లకొస్తే ఆందోళన మొదలవుతుంది. గుండె బరువెక్కి మాటలు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. ఏ ఆలోచన చేయకుండా పాలల్లో ఈ టాబ్లెట్స్ వేసి పెద్దబాబుకి ఇవ్వు. టైం అయింది. అట్టగే అమ్మగారు. గతం గుర్తు రావడానికి ఇన్నన్ని టాబ్లెట్స్ ఇస్తున్నారా? దేవా మామూలు మనిషి అయితే కొంపలంటుకుపోతాయి. ఏయ్, నువ్వెప్పుడొచ్చావు? తడుసుకు చచ్చాననుకో. ఏం చేస్తున్నావేంటి? అక్కడ చూడు, పార్వతి పాలల్లో టాబ్లెట్స్ వేసి పెదబాబుకి టైంకి మెడిసిన్స్ ఇస్తుంది. అలా చేస్తే కొద్ది రోజులకే పెదబాబు నార్మల్ అయిపోతాడు. అలా జరగనిస్తానా? అక్కడున్న టాబ్లెట్ షీట్ బదులు ఈ షీట్ పెట్టిరా. ఇవేంటి? అన్నీ ఇప్పుడే చెప్పేస్తారా? ముందు చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. పెద్దబాబు గారు, పాలు చల్లార్చావు కదా? అవునమ్మగారు, 2 మాత్రలేసి చల్లార్చుకుని వచ్చాను. సరే, పెద్దబాబు గారికి సర్వ్ చెయ్యి. పెద్దబాబు గారు, దేవగారు వద్దు. నీలాంబరి, నీలాంబరి! కోప్పడకండి. ఈ పాలు తాగితే దేవ ఆరోగ్యానికి ప్రమాదం. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడితే ప్రమాదం ఎలా అవుతుంది? నువ్వెందుకు ఇలా చేసావు నీలాంబరి? చివరి మాట నన్ను కాదంకుల్, ఆ పార్వతిని అడగండి. ఇదిగో.
అమ్మగారు మీరిచ్చిన మాత్రలే పాలలో కలిపినాను. నువ్వు సునంద ఇంటికి కోడలుగా వెళ్తున్నావు కాబట్టి చెయ్యి ఇక్కడే ఆగిపోయింది. ఎక్కడో పొరపాటు జరిగింది ఆంటీ. పార్వతి అలా చేయదు. నువ్విచ్చిన టాబ్లెట్స్ పాలల్లో కలిపానని చెప్తుంది కదా మామ్. నేనిచ్చిన టాబ్లెట్స్ ఇవి కావచ్చిన బాబు. తను టాబ్లెట్స్ మార్చేసింది. నన్ను అటువంటి పని చెయ్యనమ్మగారు. సైతగీతే ఈ నీలంబరమ్మ గారే. పార్వతి, నువ్వు ఎవరినంటున్నావో గుర్తు పెట్టుకో. కోప్పడకండి ఆంటీ. పార్వతి ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతోంది. దేవాకు ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదని ఇలా ప్లాన్ చేసింది. అసలు పార్వతి ఎందుకిలా చేస్తుంది? అలా చేస్తే పార్వతికొచ్చే లాభం ఏంటి? అనవసరంగా అబండాలు వేయకండి. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్వతికి నేనంటే పడదు. దేవాకి గతం గుర్తొస్తే తన మనసులో ఉన్న ప్రేమ గెలుస్తుందన్న అసూయతోనే ఇదంతా చేస్తుంది. పార్వతికి నీ మీద కక్ష లేదు నీలాంబరి. లేకపోతే నేను చంద్రముఖి అని ఎందుకంటున్నట్టు నా గొంతుకి కత్తి పెట్టి నన్నెందుకు బెదిరిస్తుంది? మీరే చెప్పండి. మీరు అంటున్న దాంట్లో అర్థమే లేదు. బ్రో ప్రేమ సక్సెస్ అవ్వాలని, ఆ అమ్మాయి ఎవరో తెలియాలని పార్వతి కూడా అమ్మల కోనేట్లో ఒంటికాలతో నిలబడి పూజ చేసింది, తపస్సు చేసింది. వాట్? పార్వతి అవును బావా, నీ కోసం, నీ ప్రేమ కోసం నువ్వెంత కష్టపడ్డావో అంతా పార్వతి కష్టపడింది, త్యాగం చేసింది. అక్క, నువ్వు ఇట్లా ఏం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటా పోతే నీ బతుకు బుగ్గిపాలైపోతాదే. దేని గురించి నువ్వనేది? పెద్దబాబు గారి విషయంలో ఏలేటకూడదని చెప్తే గంగిరెద్దులు తలాడించినావు. అట్టా కాదని పెద్దబాబు గారే నా దేవుడు, అయిన కాడే ఉంటానని ఒక్క మాట చెప్పడానికి ఏమైనాదే నీకు? నీ ప్రేమను గెలిపించుకోక్క, లేదంటే ఇష్టం లేని ఇంటికి కోడలు అవుతావు. అట్టా చూస్తున్నావు గాని ఏం మాట్లాడవే? పెద్దబాబు గారంటే బాణమని ఇప్పుడు చెప్తే నా పానం తీస్తారా? పెద్దబాబు గారికి గతం గుర్తొచ్చి నా గుండెల్లో ఉన్నది పార్వతి అని చెప్పేదాకా నా నోరు తెలిసి నిజం చెప్పండి కానీ. పార్వతి, నువ్వు చెప్పాల్సిన నిజమేంటి పార్వతి? బాబుగారు అది చెప్పక్క, నిజమేంటో రోహిత్ బాబు గారు చెప్పేసి. కానీ నువ్వేం మాట్లాడు మాకు. బాబు గారు, మీరు వచ్చినారా? గనే పార్వతి, బాబు గారు అట్ట నుంచోబెట్టి మాట్లాడతారేంది? ఆ కుర్చీ ఎక్కిపోయినారా?
పట్టుకో బాబు. కూర్చోండి బాబు. పర్వాలేదు అంకుల్. మర్యాదలు చేయకపోతే మాకే ఏదోలా ఉంటది బాబు. మీరట్ట 2 నిమిషాలు కూకుంటే పార్వతి వెళ్ళి కాఫీ తీసుకొత్తది. పోయిరా. నిజం చెప్పాలనుకున్న పార్వతి కాఫీ చేసుకొని వస్తానని చెప్తుందా? నిజమేంటి? అక్క తమ్ముడు మిమ్మల్ని ఆట పట్టించడానికి అట్లా చెప్పుంటారు బాబు. ఇజ్ ఇట్? అవును బాబు. ఇంకా సొత్తమేంటమ్మా, బేగిలి కాఫీ తీసుకురా. నో ప్రాబ్లం. వద్దు పార్వతి. హనుమంత్ గారు, నేచర్ ప్రొటెక్షన్ మీద సెమినార్ ఉందని వచ్చాను. చాలా మంది డెలిగేట్స్ వస్తారు. మీరు పర్మిషన్ ఇస్తే పార్వతిని కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఆ మాట నన్ను అడగల బాబు. కలిసి బతకాల్సిన వాళ్ళు కలిసి వెళ్తే తప్పే ఉంది. పార్వతి, బాబు గారంటే వెళ్ళిరా. అయ్యో అయ్యా, నాకు చాలా పనులున్నాయ్యా. వంట చేయాల్సింది కూడా ఉన్నది. నువ్వు చేస్తేనే పనులు అవుతాయా పార్వతి? ముత్యానికి నేను చెప్తాను, చేసి పెడతాదిలే. పెద్దబాబు గారి అలా ఏం తింటారో ఏటో ముత్యమక్కకు తెలియదయ్యా. దేవా డైరీ అంతా పార్వతికి తెలిసినట్టుంది. ఇది పని అంటే పడి చచ్చిపోతాది బాబు. పెద్దబాబు గారికే కాదు, అమ్మగారికి అయ్యగారికి పార్వతి అంటే గురి. పార్వతి పరలోకానికి పోతే కాని నేను ప్రశాంతంగా పెళ్లి పీటల మీద కూర్చోలేను. ఈ పని మాత్రం నాకు పురమాయించుకో. నువ్వు వెంటనే ఏం చేస్తావో చెయ్యి. వంట చెయ్యాలి. చంపేస్తా పొడి చేస్తా అని చెప్పి ఇప్పుడు వంట చేయాలంటావేంటి? ఇంత జరిగినా వంట గదిలోకెళ్ళి అందరికి వండుతోంది. దాని వంటే దానికి శాపం అవ్వాలి. పాలకూర చేస్తుంది, గిన్నెలో పెట్టుకొస్తుంది, తింటావా? శాపం పాపం అని ఇక్కడ ప్రగల్భాలు పలకూడదు. ఆ పాలకూరే విషంగా మారితే నీలాంబరి, దాన్నెందుకు తెంపుతున్నావు? అందంగా ఉండే ఈ మొక్క ఆయువును తీస్తుందని ఎవ్వరికీ తెలీదు. ఇది తింటే అరగంటలో చచ్చిపోతారు. మాటలు చెప్పడం కాదే, ఇందులో ఏదో కలిపే ఉంటావని మా డౌట్. మీ కళ్ళ ముందే తింటాను. నానేదైనా కలుపుంటే ముందు నా పానాలే పోతాయి. నిన్ను పైకి పంపించటానికే రెచ్చగొట్టాం. పానాలైనా వదులుతాను కానీ నా దేవుడికి హాని మాత్రం జరగనివ్వను. ప్రాణత్యాగం చేసి ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తానంటావు కదా. చిన్నమ్మ గారు, ఇలాంటి వాళ్లతో కలుసుంటే మీరు కూడా దుర్మార్గులవుతారు. నా మాటిని తప్పుకోండి. మీరందరూ బాగుంటారంటే నా పానాలైనా ఇస్తాను, కానీ చిత్తంటి రాక్షసి ప్రాణాలు మటుకు తీస్తాను. ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ పెదబాబు కొంత మతిస్థిమితాన్ని కోల్పోయాడు. మనమందరం గుర్తున్నాం కాని
తన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాడండి. మందులేసి మంచిగా చేద్దామని ప్రయత్నం చేస్తే పార్వతి ఛ! ఇలా ఇలా ఎలా చేసిందో అనిపిస్తోందండి. ఎక్కడో పొరపాటు జరుగుంటుంది అఖిల. ఆ టాబ్లెట్స్ కూడా ఒకేలా ఉండడంతో గుర్తుపట్టలేకపోయి ఉంటుంది. కావాలని చేసి ఉండదు. పైగా తనకి ఇంగ్లీష్ చదవడం సరిగా రాదు కాబట్టి క్యాచ్ చేయలేకపోయి ఉంటుంది. మిగతా విషయాలైతే పట్టించుకోకపోయేదాన్నండి. కానీ కానీ పెదబాబు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా. పొరపాటు జరిగితే నేను హర్ట్ అవుతానండి. ఈ విషయాలన్నీ మర్చిపో అఖిల. అనవసరమైన విషయాలను తలుచుకుంటూ ఉంటే ఆందోళన తప్పించి ఇంకేమీ ఉండదు. నమస్కారం. ఈరోజు నాడీ వ్యవస్థ, దాని లోపాల గురించి తెలుసుకుందాం. ప్రమాదం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ పాక్షికంగా మతిమరుపు సంభవిస్తుంది. ఆయుర్వేదం మందులు వాడితే పక్షం రోజుల్లో మానసికపరమైన రుగ్మతలన్నీ తొలగిపోవడమే కాకుండా పూర్తి జ్ఞాపక శక్తి వస్తుంది. ఏమండి, పెదబాబుని ఈయన దగ్గరికి తీసుకెళ్తామండి. 2 వారాల్లో పూర్తి స్థాయిలో జ్ఞాపక శక్తి వస్తుందని చెప్తున్నారండి. తప్పకుండా వెళ్దాం అఖిల. పెదబాబు పూర్తిగా కోలుకోవడానికి ఎంత ఖర్చైనా సరే మనం వెనకాడొద్దు. అమ్మగారు, భోజనం రెడీ చేశాను, రండమ్మగారు. నువ్వెందుకు? ఈ ఆయుర్వేదం మందులు వాడితే మతిమరుపు పోతుంది, గతమంతా గుర్తుకొస్తుంది, అపారమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏమండి, మనం ఇతన్ని కలవడమో లేకపోతే వెంటనే ఆ మందును తెప్పించడమో ఏదో ఒకటి చేయండి. అలాగే అఖిల, పూర్తి వివరాలు నేను తెలుసుకుంటాను. ఓకేనా? ముందు లంచ్ చేద్దాం పద. పదండి. దీంతో మాటలేంటంటీ? ఏయ్ వెళ్ళవే. మీరు చెప్పడం ఏంటి? అమ్మగారు చెప్పాలా? నీలాంబరి ఇంటికి కాబోయే పెద్ద కోడలు, తన్నే ఎదిరిస్తావా? ఆంటీ కామ్గా ఉండు, అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. కూర్చో. పెద్దబాబు, అమ్మా, భోంచేశాక మనం ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆయుర్వేదం హాస్పిటల్ కిందకంటీ? ఆయుర్వేదం మందులు వాడితే దేవాకి గతం పూర్తిగా గుర్తొస్తుందని తెలిసిందమ్మా. ఇందాకే టీవీలో కూడా చూపించారు. అవి అరుదైన మూలికలు, హిమాలయాల్లో మాత్రమే దొరుకుతాయట. ఆ వైద్యులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ఊరొస్తారు. ఆ మందు అయిపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూడాలి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం కదా ఆంటీ. పెదబాబు త్వరగా కోలుకుంటాడనే ఆశ ఐశ్వర్య. పెళ్లిలోపు బ్రో హెల్త్ సెటరేట్ అయిపోవాలి. ఆంటీ ఖచ్చితంగా ఆయుర్వేదం వాడాలని డిసైడ్ అయితే నేను తీసుకెళ్తానంటీ. మీరెందుకు వెళ్ళడం?
సరేనమ్మా, నీ ఇష్టం. అమ్మగారు, ఏంటి పార్వతి? ఏం లేదమ్మగారు, ఈ కూర వేసుకోండి. ఈ రాక్షసి పెద్దబాబు గారిని తీసుకెళ్ళినా ఆ మందు అట్టుకురాదు. తిరిగొచ్చి అబద్ధాలు చెప్పి నా చెప్తుంది. వీళ్ళెళ్లే వరకు ఆ మందు ఉంటుందో ఉండదో. ఏమైంది స్వామి? కంగారు పడకండమ్మా. సమయానికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఈ అమ్మాయి మీద విషప్రయోగం జరిగింది. ఇంకో 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే ఈ పిల్ల ప్రాణాలు పోయి ఉండేవి. లేమ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.